పుస్తకం పేరు వడ్లగింజలు. కథ ప్రణయభంగం. రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. ప్రణయభంగము. తల్లి, నీ పాదపద్మాలు చూశాక ధైర్యం కలిగింది. ఇక భయం లేదనుకున్నాను. మునుపు హృదయంలో మండిన అగ్ని చల్లారిపోతుందనుకున్నాను. శాంతి దొరుకుతుందనుకున్నాను. కాని ఇప్పుడీ ప్రశ్నల వల్ల డొంకంతా కదులుతోంది. గత కాలంలో పరమాణు భాగాల్లో జరిగిన సంగతులు కూడా జ్ఞాపకం వస్తున్నాయి. పరీక్ష చేస్తేగాని నీ పాదాలను చేరనివ్వవని విన్నాను. జ్ఞాపకం ఉంది, కాని ఆ ఘోర భయంకర వృత్తం మళ్లీ జ్ఞాపకం వస్తుందని భయం. వచ్చిందంటే ఒక పట్టాన మరపురాదు. దానితో అతి ప్రయత్నం మీద కలిగించుకున్న శాంతికి భంగం వస్తుంది. ఇదీ కారణం. ఇందుకోసం అడగవద్దంటున్నాను. కాదు కూడదంటే ఏం చేయగలను? సంతత సాధన వల్ల జగత్తు మిథ్య అనే భావం నీకు అనుభూతమై ఉంది. కనుక ఏలాంటి సంగతులు విన్నా నీ చిత్తం చలించకపోవచ్చును. గాని నాకట్టి ధైర్యం లేదే. అలాంటి చిత్తశాంతి నాకింకా కలగలేదే. నీ ఆజ్ఞని తిరస్కరించలేను. ఏమంటే అందుకూడా హేతువు కనిపిస్తూనే ఉంది. అదీగాక హృదయంలో విహితమయున్న ఆత్మానుభవాన్ని బయలుపరిస్తే హృదయభారం తగ్గుతుంది. ఆ చిత్తక్షోభ అణుగుతుంది. మంచికైనా చెడ్డకైనా హృదయంలో మళ్లీ స్థలం దొరుకుతుంది. కనుక నీకు విన్నవించుకుంటున్నాను. తల్లి, నిన్ను పరివేష్టించి ఉన్న ఈ మాతృమూర్తులందరూ సులభంగానే చిత్తవృత్తిని అరికట్టుకుని వచ్చి నిన్నాశ్రయించి ఉంటారు. Sample complete. Ready to continue?